నందమూరి బాలకృష్ణ వారసుడు సినీ ఎంట్రీ కోసం కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడటం, ఆ ఏడాదికి సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో నిరాశ చెందడం సర్వసాధారణమైపోయింది. అభిమానులు కూడా మోక్షజ్ఞ మూవీ కోసం ఎదురు చూడడం, ఆ తర్వాత నిరాశ చెందడం అలా అలవాటు పడిపోయారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అభిమానుల చూపులకు తెరపడింది. నేడు మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరగనుంది. హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అందులో భాగంగానే మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం ఎంతో శ్రమించి అద్భుతమైన కథను కూడా సిద్ధం చేశారు. అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ కూడా చిన్న కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి మోక్షజ్ఞ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఈ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. నిజానికి ఇది తండ్రి కంటే ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ 6 పదుల వయసు దాటిన ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఆయన రెమ్యునరేషన్ ఇంకా 15 కోట్ల రూపాయలు మించలేదు. అలాంటిది మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటంతో ఇదంతా బాలయ్య చొరవే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మొదటి సినిమాతోనే ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అంటే మరి రెమ్యునరేషన్కి తగ్గట్టుగా మోక్షజ్ఞ ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. ఇకపోతే చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ రెండవ చిత్రంతోనే స్టార్ హీరోగా మారిపోయారు. ఆయన తర్వాత నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ కూడా భారీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ స్టార్ స్టేటస్ను సొంతం చేసుకోలేకపోయారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెండో సినిమాతోనే స్టార్ హీరో లీగ్లోకి అడుగుపెట్టిన ఏకైక హీరో రామ్ చరణ్ మాత్రమే. ఆ తర్వాత మోక్షజ్ఞకి కూడా ఇప్పుడు అవకాశం ఉంది. మరి మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ను సొంతం చేసుకుంటారా, లేక తదుపరి చిత్రాలతో ఆ హోదాను దక్కించుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.